కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తన అందాన్ని వర్ణించడానికి సరిపోడు ఏ కవి. తనెవరో కాదు మన దివి. హాయ్ హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? కత్తిలా ఉన్నాను. అబ్బ బంగారం అని పిలవకూడదు, దివిని సింగారం అని సింగారం అని అసలు నీ కళ్ళు, నీ హైట్, కుర్రోళ్ళందరూ అట్లా 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 ఫ్లాట్ అయిపోవాల్సిందే. దివి, నువ్వు కరాటే నేర్చుకున్నావా? మార్షల్ ఆర్ట్స్. రే, మీరు ఏదంటే అది కామెంట్లు పెట్టకండి రా, కుమ్మి పడేస్తుంది. బేసిక్ గా అబ్బాయిలు 5'8" ఉన్నారంటే ఓ మై గాడ్ అంట, అదే అమ్మాయి 5'8" అంటే అందుకే నాకు మాత్రమే 6 feet అబ్బాయి దొరకట్లేదు. అంటే ఇప్పుడు సింగిలా? సింగిలే. దివ్య సింగిల్ రా. దివి రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే అడ్జస్ట్ అవుతుందా? అడ్జస్ట్ అవుతాను, కానీ డిపెండ్స్ ఆన్ దట్ అబ్బాయి. తను నా కోసం అంత ఎఫర్ట్ పెడితే చాలా అడ్జస్ట్ అవుతాను, నేను అంత తగ్గిపోతాను. నేను చిరంజీవి గారు అంటే నీకు ఇంత ప్రేమ, నీకు ఇంత ఇష్టం కదా, ఆయన మూవీ అసలు నీ ఎవ్వ తగ్గేదిలే అన్నట్టు దూసుకెళ్ళిపోతుంది. ఆయన శంకర్ దాదా MBBS తర్వాత అంత ఫన్ మళ్ళీ ఇప్పుడే వచ్చింది అనిపిస్తుంది అండి. సో ఫన్నీ, సో గుడ్. బేసిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలంటే అనిల్ రావుపూడి సార్. ప్రతి సంక్రాంతికి ఒక హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్. కొంతమంది డ్రింక్ చేస్తే బాగా ఏడుస్తారు, బాగా డాన్స్ చేస్తారు, ఎక్కువ ఇష్టమైన మనుషులతో ఉండాలి అనుకుంటారు. ఏంటి అసలు ఈ మ్యాజిక్ ఏంటి అసలు? నాకు తెలిసి డ్రింక్ చేసినప్పుడు వాళ్ళకంటూ ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. ఏంటంటే డ్రింక్ చేసాం కాబట్టి మనం ఏం చేసినా డ్రింక్ చేస్తున్నాం అని అనుకుంటారని అనుకుని డ్రింక్ మీద పడేస్తారు ఆ వారం. డ్రెస్సింగ్ మీద కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏజ్ ఉంది, ఎప్పుడు వేసుకుంటారు స్కర్ట్లు, ఫ్రాక్లు, షార్ట్లు, ఇంకా యువే రోడ్ పైన వెళ్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో. దివి, బ్రేకప్ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని బ్యాడ్ చేయడం కానీ, అబ్బాయి అమ్మాయిని బ్యాడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ బ్రేకప్ అయిన తర్వాత బ్యాడ్ చేస్తారు, కానీ ఉన్నన్ని రోజులు వాళ్ళే కదా తోపులు నీకు. వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్, వీళ్ళ వర్షన్లో వీళ్ళు కరెక్ట్. చూసిన ఆ 4-5 ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాము, అందరం చెప్తాము. అంటే కొంతమంది అబ్బాయిలు ఏంటంటే నువ్వు నీ ఫ్రెండ్స్ని కలవకూడదు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, అట్లా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు చేస్తూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మనతోటే ఉండాలనుకోవడం ఇస్ క్యూట్. అలా అనుకుంటేనే అది ప్రేమ. అలా అనుకోవట్లేదంటే అసలు అది ప్రేమ కాదు. ఆ అనుకున్న దాంట్లో కూడా ఒక ఫ్రీడమ్ ఉండాలి, నాతో ఉండాలి, కానీ తనకు కూడా ఒక లైఫ్ ఉంది కదా. నీ లైఫ్లో ఇలాంటి కష్టాలు మళ్ళీ నాకు రావద్దురా అనేది ఏదైనా ఉందా? ఐ థింక్ లవ్ డిడ్ నాట్ వర్క్ అవుట్ ఫర్ మీ. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ వెన్ యూ లవ్ సమ్వన్, ఇట్స్ నాట్ ఈజీ. ఎప్పుడైతే బ్రేకప్ అయిద్దో లోపల నా మనసాక్షి చచ్చిపోయినట్టు, మనిషి చచ్చిపోయినట్టు ఉంటుంది. అంటే యూర్ డెడ్ ఇన్సైడ్. మీరు లవ్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు బ్రేకప్ అయ్యాక హ్యాపీగా ఉన్నారా? లవ్లో ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు తిన్నావా లేదా అని అడగడం, నువ్వు జాగ్రత్తగా ఉన్నావా లేదా, ఇంటికి ఎప్పుడు వచ్చేస్తావు, నువ్వు ఇంట్లో ఉన్నావా, పడుకుంటున్నావా. ఆ కేర్ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. గిఫ్ట్లు కాదు, సెక్స్ కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, అవి కాదు ఇంపార్టెంట్. ఇళ్లలో ఉండి వాళ్ళ హస్బెండ్స్తో ఉండి వాళ్ళ హస్బెండ్ వాళ్ళతో లేక చాలా మంది అన్హ్యాపీగా ఉన్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. వాళ్ళు ఉంటారు అంతే, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ పక్కనే ఉంటారు, కానీ వాళ్ళ లైఫ్ లో మ్యాజిక్ ఉండదు. బ్రేకప్ అయిన పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్రెషన్ కి అది వెళ్ళిపోతూ ఉంటారు. నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను, అది కామన్. అంటే లవ్ అనేది ఒక 2-3 years ప్రాసెస్ లో జరుగుతుంది కదా. విడిపోయిన వెంటనే ఎలా విడిపోతాం? కట్ అయిపోలేం కదా. కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు, కరెక్ట్ గా ఉండేవాళ్ళు, అన్నిట్లో పర్ఫెక్ట్ అనేది ఐ డోంట్ థింక్. చాలా కష్టం, కానీ దొరికితే వాళ్ళని వదులుకోవాలి.
అలానే దివి నువ్వేం చేయాలి అనుకుంటావు ఆ రోజే లాస్ట్ డే అంటే? నేను మీ అందరిలాగా కాదు, నేను నాకు నచ్చిన అబ్బాయితో మా ఇంట్లో ఉండాలనుకుంటాను. నీ లైఫ్లో సక్సెస్ అంటే మీరు ఏమని చెప్తారు? డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు పెట్టడం చాలా ఈజీ, కానీ ఉన్న దాంట్లో సుఖంగా ఉండడం ఈ సక్సెస్. ఇప్పటి వరకు మన కిసిక్ టాక్స్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నీ అవ్వ తగ్గేదేలే. కిసిక్ టాక్స్ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.